కిరీటముగా. స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 ఎప్పుడు మర్చిపోదు. నీ జీవితకాలం అంతా నువ్వు మర్చిపోకుండా ఉండగలిగితే నువ్వు ఏనాడు పడిపోరెవరు. మొట్టమొదటి ఏంటంటే ఆయన మన దోషాలను ఏం చేసేవాడంటే క్షమించేవాడు. దేవుడు మన దోషాలను ఏం చేస్తున్నాడు? క్షమించేవాడు. కీర్తనల గ్రంథం 38:4 ఒకసారి చదవండి. కొంచెం స్పీడ్గా చదవాలి. నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. దోషాలు లేదా అపరాధాలు, పాపాలు అనేటివి మన మీద మోయలేని బరువు వలె మోపబడి ఉన్నాయట. ఈ మోపబడిన భారం ఇదే భారం అంటే పాపాలు, దోషాలనే అపరాధాలు మోయలేని బరువు వలె మన మీద ఉన్నాయి. ఎవరైనా ఏ సహాయమైనా చేస్తారు, కానీ మన పాపాలు, మన దోషాలని క్షమించి తీసివేసేవారు ఎవరు? మరి ఒకవేళ మన దోషాలు తీసివేయబడకపోతే అవి మన మీద అలాగే ఉండి మనం మోయలేని బరువు వలె మార్చబడి నెమ్మది, సమాధానం లేక సాతానుకు దాసులమై, బానిసలమై, శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి ఆయన రక్తంలో మనల్ని కడిగి మన దోషాలని దేవుడు ఏం చేశాడంటే క్షమించాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుడు గనక మన దోషాల్ని పరిశీలించి చూస్తే మనం ఎవరం కూడా ఆయన దగ్గర నిలబడలేమట. అయితే దేవుని దగ్గర మన పాపాలు, మన దోషాలు ఎప్పుడైతే ఒప్పుకోగలుగుతామో, ఎప్పుడైతే విడిచిపెడతామో, అప్పుడు ఆయన మనల్ని క్షమించి ఆయన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన సన్నిధిలో దేవుడు మనల్ని ఈరోజు ఏం చేశాడు? నిలబెట్టాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇది ఒక ఉపకారం. ఆయన నీ దోషాలు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఆయన దోషాలు క్షమించే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు. నీవు నేను చేసిన ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి అతిక్రమాన్ని ఆయన క్షమించి మన పాప దోషాన్ని ఆయన ఏం చేశాడంటే పరిహరించాడు. హల్లెలూయా. ఆయన గనక పరిహరించకపోతే, ఆయన మన దోషాలని గనక తీసివేయకపోతే, దేవుడు గనక మనల్ని క్షమించకపోతే ఈరోజు ఆయన సన్నిధిలో నీవు నేను ఏం చేయలేకపోదుము? ఉండలేకపోదు. మనకు అర్హత లేదు. యేసు ప్రభు యొక్క కల్వారి శిలువ యొక్క శ్రమలన్నీ మనం గనక గమనిస్తే, ఆయన ముళ్ళ కిరీటం కానీ, కొరడా దెబ్బలు కానీ, మేకులు కానీ ఎందుకున్నాయంటే దేవుని యొక్క కోపం అనేది భూమి మీద, మనుషుల మీద, పాపం మీద తీవ్రంగా కుమ్మరించబడుతున్నప్పుడు దేవుని యొక్క కోపం అనేది మనుషులు భరించలేరు. జలప్రలయం వచ్చింది, అది దేవుని యొక్క కోపం. ఒక్కసారి కోపం వస్తే ప్రపంచం ఏమైపోయింది? తుడిచిపెట్టబడింది, ఒక నోవా కుటుంబం తప్ప. ఆయన కోపం అంత భయంకరంగా వస్తుంది. ఆ కోపాన్ని భరించగలిగింది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు మధ్యలో వచ్చి ఆయన కోపాన్ని, మన పాపాల్ని ఆయన మోసి మన దోషాలని క్షమించారు. మేలా కీడా ఇది మేలా కీడా అంటున్నా. ఎంత మేలు! ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కీర్తనలు 32:5 చదవండి. నా దోషములను కప్పుకొనక నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా దోషములను పరిహరించి ఉన్నావు. మన దోషాలు మనం ఎప్పుడైతే కప్పుకుంటామో దేవుడు క్షమించడు. కానీ మన దోషాలు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన మన పాప దోషాన్ని ఏం చేస్తాడు? పరిహరిస్తాడు అని రాయబడింది. హల్లెలూయా. మన దోషం పరిహరించబడాలి అంటే మనం దేవుని సన్నిధిలో దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి కానీ కప్పుకోకూడదు. మాట్లాడదు. మన దోషాలు ఏం చేయదు? ఒప్పుకుంటే ఆయన పరిహరిస్తాడు. కప్పుకుంటే అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, మనం వర్ధిల్లం. దేవుడు మనకు చేసిన మొట్టమొదటి ఉపకారం ఏంటంటే ఆయన మన దోషాలని క్షమించాడు. ఆయన రక్తంలో మనల్ని ఏం చేశాడు? కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన సన్నిధానానికి దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి సంతోషంగా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. మన దోషాలు దేవుని ఏం చేస్తున్నాయి? ఆయాస పెడుతున్నాయి. దేవుడు మన విషయంలో ఏం చేస్తున్నాడు? ఆయాసపడుతున్నాడు. మన పాపాలు దేవుని ఏం చేస్తున్నాయి? విసిగిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక మన దోషాల్ని ఆయన క్షమిస్తున్నాడంటే ఉపకారం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మరవద్దు. ఏంటి ఆయన నీకు చేసిన ఉపకారం? నా ప్రాణమా అని మనం అనుకుంటే మన దోషాలన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. హల్లెలూయా. దావీదు కూడా అంటాడు, నా దోషం పోనట్లు నన్ను ఏం చేయి? బాగుగా కడుగు, ఈ సోపుతో కడుగు, హిమం కంటే తెల్లగా నన్ను ఏం చేయి? కడుగు, నా దోషాన్ని నా పాపాన్ని కడుగని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన శిలువ కల్వారి రక్తం మనం అడగకముందే మన కొరకు రక్తాన్ని కార్చి మన దోషాలని కడిగి మళ్ళీ పవిత్రులుగా దేవుడు చేశాడు. ఇది ఉపకారం. దీన్ని ఏం చేయొద్దు? మరవద్దు. వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్పది. మన దోషం కడగబడాలి, మన దోషం కడిగివేయబడాలి అంటే యేసయ్య కల్వారి రక్తం, ఆఖరి రక్తం బొట్టును మన కొరకు కార్చాడు. మనకు కావాల్సింది చిన్న చిన్న మేలో, డబ్బులో, పనులో, ఉద్యోగాలు, ఇవి కాదు. వాటికి సంతోషం కాదు. అవి ఉన్నా లేకున్నా ఆయన నా దోషాలన్నీ ఏం చేసిండు? క్షమించి పూర్తిగా కడిగేశాడు. కప్పడం వేరు, కడగడం వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రెండో చూడండి. కనుక ఈరోజు మనం ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉన్నామంటే ఆయన మన దోషాలన్నీ ఏం చేసిండు? క్షమించి. ఎవరు క్షమిస్తారు? ఒక కూతురు ఇంట్లో తప్పు చేసింది అనుకో, తల్లిదండ్రులు క్షమిస్తారా? సమాజం క్షమిస్తుందా? బంధువులు క్షమిస్తారా? ఎవరు క్షమించారు? మరి ఆయన ఎందుకు క్షమించాలి? క్షమించిందంటే అది ఒక ఉపకారంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి జీవితకాలం అంతా. అంతమించి దేవుడు నీకు ఏం చేయాలి?
ఒకవేళ దేవుని రక్షించలే, చనిపోయినావు, ఎక్కడుంటావు? ఎక్కడుంటారు? నరకం అంత మెల్ల చెప్తున్నదేంది? నరకం అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్క వీడియో కనుక చూస్తే మీ ప్రాణాలు మొత్తం గలగలిసిపోతాయి. మన ఈత కొట్టే వాళ్ళు నీళ్ళలో ఎలా దునుకుతారో నొప్పులలో అలా వేస్తారు. అప్పుడు ఏం చేయాలి? కాలుతున్న కొద్దీ అక్కడ ఎంత ఘోరమైన హింసలు, ఇట్లా మాంసం కాలుకుంటే ఇట్లా కిందికి పడిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కాలుతా ఉంటుంది, మళ్ళీ వస్తుంది. ఎన్ని రకాల దయ్యాలు నరకంలో ఉన్నాయి. దయ్యాలే, భయంకరమైన దయ్యాలు మనిషిని ఏం చేస్తాయంటే హింస పెడతా అంటే, అటు అగ్ని దయ్యాలు పొడుస్తాయి, ఎంత తలలు తీస్తాయి, ఎంత భయంకరంగా హింస పెడతాయో. ఆ భయంకరమైన హింస ఒక్కరోజు కాదు, ఒక్క పూట కాదు, యుగాను యుగాలు ఇంకా అందులోకి వెళ్ళి బయటికి వచ్చే పరిస్థితే లేదు. అలాంటి దాంట్లోకి వెళ్ళి తప్పించడానికి మన దోషాలన్నీ కడిగి పవిత్రపరిచి ఆయన సన్నిధికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూసినా తరగవు నా దోషములు. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూసినా తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను, నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కూతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కూలిపోతున్నాను. నా యేసయ్యా, నా బలమా, నా భక్తుడు అంటున్నాడు, తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాప, తరిచి తరిచి చూసినా నా దోషాలు ఏం కావో, తరగని దోషాలున్నాయి నా మీద. మన దోషాలన్నీ మన తల మీద మోపబడతాయి. దీన్నే పాప భారం అంటారు. ఈ భారం వల్ల అనేకులు నలిగిపోయి కృంగిపోయి వేసారిపోతుండగా యేసయ్య మనల్ని విడిపించి మన దోషాలన్నీ క్షమించారు. ఇది ఉపకారం. అందుకే ఆయన చేసిన ఉపకారాలు దేన్ని ఏం చేయకూడదో మరవద్దు. రెండోదిగా ఆయన నీ సంకటములన్నీ కుదుర్చువాడు. సంకటములు అంటే రోగాలు. మన రోగాలన్నీ ఆయన ఎవరంటే కుదుర్చువాడు, అంటే బాగు చేసేవాడు. మనకు రోగాలు ఎప్పుడైనా వచ్చినాయి మీకు? వ్యాధులు కానీ, బలహీనతలు, జ్వరాలు, తలనొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, రోగాలు మీకు వచ్చినాయా రాలేదా? ఎన్నిసార్లు వచ్చినాయి? పుట్టింది మొదలుకొని జ్వరం రాలేదన్న వాళ్ళు ఎవరన్నారా? ఎన్ని బలహీనతలో, ఎన్ని రోగాలో, ఎన్ని బాధలో, నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఇప్పుడు కనుక ఎవరికైనా ప్రార్థన చేయమని కోరుకుంటే అన్ని నొప్పులే. ఎన్ని నొప్పులైనా, ఎన్ని రోగాలైనా మన రోగాలన్నీ ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒకప్పుడు దేవుడు నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాగు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆయన్ని స్తుతించగలిగితే రేపటి రోజున కూడా దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఎన్ని రోగాలు ఒక్కొక్కసారి ఆలోచిస్తాయి.
కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతామట. దేన్ని బట్టి? రోగం, అనారోగ్యం బట్టి. అసలు ఏం జరుగుతుందో కూడా కొన్నిసార్లు తెలియదు. కీర్తనల గ్రంథం 38, 7, 8 చదవండి ఒకసారి. తొందరగా ముగిచ్చేద్దాం. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. శరీరంలో ఆరోగ్యం లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడు? బహుగా నలిగిపోతున్నాడు. ఈ రోగం ఎందుకు వచ్చిందో, ఈ బాధ ఏందో, ఈ బలింతలేందో, మనోవేదనను బట్టి కేకలు ఎత్తున్నాడట. మనోవేదన అంటే తెలుసా మీకు? మనోవేదన మానసికంగా ఏడ్చే ఏడుపు. లోపల ఏడతారు కొంతమంది, కొంతమంది ఏమో బయటికి ఏడతారు. బయటికి ఏడ్చినవి కొంతసేపు అయినాక పోతాయి, కానీ లోపల ఏడ్చేది ఉంటుంది మనకున్న బలహీనతలను బట్టి. ఒక నెల అంతా జ్వరం వచ్చింది అనుకో, ఎట్లుంటే ప్రాణం ఎట్లుంటుంది అంటున్నా. కడుపు నొప్పి లేచింది అనుకో, నడుము నొప్పులు లేచినాయి అనుకో, కిడ్నీ నొప్పులు వచ్చినాయి అనుకో, ఎన్ని వచ్చినా ఇప్పటి వరకు ఆయన ఏం చేస్తున్నాడు? కుదురుస్తున్నాడు లేదా బాగు చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేముంది? స్వస్థత. ఆయన గాయాల్లో మనకేముంది? స్వస్థత. ఆయన మన రోగాలను ఏం చేశాడు? భరించాడు. కొన్నిసార్లు ఫోన్లు వస్తాయి, అయ్యా ఇక బ్రతకలేనని, ఈ రోగంతో బ్రతకలేను, ఈ వ్యాధితో బ్రతకలేను, ఇక చచ్చిపోతా అనిపిస్తుంది. చచ్చిపోయేలా మళ్ళీ బ్రతికి చచ్చికొచ్చిలుగా. కొంతమంది ఇక అయిపోయింది, ఏసు రక్తమే చేయం. కొన్నిసార్లు అట్లే ఉంటుంది. కొన్ని రోగాలు బలహీనతలు వచ్చినప్పుడు నేను కూడా ఛాన్సాలు అనుకున్నా, ఇక అయిపోయింది, ఇంకేం సేవ ఏం చేస్తాం బాబు, ఇంక చేయలేం ప్రభా, నా వల్ల కాదు తండ్రి అన్నట్టు అనిపిస్తే. కానీ మన సంకటములు లేదా మన రోగాలని కుదిర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఇప్పటి వరకు బాగు చేస్తున్నాడు, ఇప్పటి వరకు స్వస్థపరుస్తున్నాడు, ఇప్పటి వరకు ఆరోగ్యాలు ఇస్తున్నాడు, ఇప్పటి వరకు నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒక్క పూట తినకపోతే ఆయన తల తిరిగిపోద్దట ఒక ఆయన అంటాడు. ఎన్ని పూటలు తినకపోతే? ఒక్క పూట. మీకు కూడా తల తిరుగుతుందా? వామ్మో, అన్నం తినకపోతే నన్ను బాధ, టెన్షన్, కలవరం. ఓర్చుకోరు కొంతమంది ఆకలికి. కానీ 2 నెలలు అవుతుంది, 6 అయినాకనే తింటున్నాం. మీకెందుకు పాస్టర్, మీరు జ్యూసులు తాగలేరా, అవి తాగలేరా? ఎవడిస్తాడు నీకు? ప్రార్థన పోయిన కాడ అంటే ఇస్తారు, ఇంకెక్కడన్నా ఇస్తే ఎవరు ఇస్తారు? బలం కొరకు కాదు, నీరసం రాకుండా. ఇంకా ప్రయాణాలు ఉన్నాయి, తిరగాలి కనుక నీరసం రాకుండా మజ్జిగో అదో ఇదో ఇస్తారు. బలానికి ఇస్తారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఒక్క అనారోగ్యం లేదు నాకు. 17 గంటలు జర్నీ చేసి వచ్చిన. మీరైతే రోజంతా పడుకుంటారు. నాకైతే దేవుని కృపేందో కానీ 17 గంటలు జర్నీ చేయని, మళ్ళీ 17 గంటలు జర్నీ చేయడానికి ఆరోగ్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. అందరూ పాడాలి. దేవుడు ఎన్నోసార్లు స్వస్థపరిచాడు.
దేవుడు మనకు స్వస్థత, ఆరోగ్యం సమృద్ధిగా ఇవ్వాలంటే దేవుడు ఇంతకుముందు స్వస్థపరిచినని జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని బట్టి దేవుని స్తుతించాలి. ఇది చెయ్యం మనం మంచిగా ఉంటే అసలే ఆగమంటారు చూసిలా. నువ్వు ఎలా ఉన్నా నువ్వు చేసినవన్నీ లేదా నీకు దేవుడు చేసినవన్నీ ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మా పిల్లలకు దేవుడు చిన్నప్పటి నుంచి ఏం చేసిండో నాకు తెలుసు, నాకు గుర్తుంటే. రాష్ట్రమ్మకి ఎన్ని దేవుడు మేలు ఆరోగ్యం ఎన్నిసార్లు ఇచ్చిండో నాకు తెలుసు. ఈరోజు మేము మంచుకున్నామని మీరు అనుకుంటున్నారు. మా విషయంలో కూడా ఎన్ని అనారోగ్య పరిస్థితులు, కానీ దేవుడు ఖచ్చితంగా ఈరోజు వరకు స్వస్థతని ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మా రోగాల గురించి చెప్పాలంటే టైం సరిపోదు, అన్నీ ఉంటాయి. నాకు అదే ధైర్యం. అప్పుడు దేవుడు బాగు చేయలేదా? ఫలానప్పుడు దేవుడు బాగు చేయలేదా? ఈమెకు అస్తమా 2 సంవత్సరాలు. అవి చెప్పే పరిస్థితులు కాదు. ఉదయకాలం 4 గంటలకు మన గన్పూర్లో కిరణ్ బుక్ స్టాల్ దగ్గర మేము ఆ గల్లీలో ఉన్నాం. మాకేం బండ్లు లేవు, సైకిల్ అంత గంటలు లేవు. మనీ 4 నెలలు అప్పుడు డ్యూటీకి వెళ్తాం. ఇంట్లో నుండి రోడ్డు మీదకి వచ్చా, అక్కడనే పడిపోయింది. మెయిన్ రోడ్డు మీదనే పడిపోయి అస్తమా అంటే శ్వాస ఆడదు. నాకు శ్వాస ఆడట్లేదు, అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, నేను చచ్చిపోతున్నా, శ్వాస కష్టమైపోతే నేను ఎందుకంటే అట్లా పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమెకంటే, ఆమె పసిబాలింత కనుక 4 గంటలకే స్నానం చేసి చన్నీళ్ళు, ఇవన్నీ ఆమెకి ఏమైంది, మళ్ళీ చలికాలం, ఈ చలికి ఈ పరిస్థితికి అంతటికి అది అటాక్ అయింది. ఆమె చెప్పిన ఒక విషయం ఏంటంటే, పిల్లల్ని మాత్రం చూసుకో, ఇక నేను చచ్చిపోతున్నాను. 4 గంటలకు ఎవరిని రమ్మంటాం? మా ఊరు అది, మా ఇంటి పక్కన ఎవరైనా అమ్మ నాన్నలు వాళ్ళు వీళ్ళు ఉన్నారా? పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఈమెమో చనిపోయేటట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఏం అర్థం కాలే. పోనీ ఉదయకాలం 4 గంటలకు ఏ డాక్టర్ ఉంటాడు, ఏ హాస్పిటల్ ఉంటాడు? 11 గంటల దాకా దేవుడు బతికిచ్చాడు. హల్లెలూయా. నిజం 2 సార్లు, కానీ 2 తర్వాత ఇంతవరకు రాలే. దాని అడ్రస్సే లేదు. ఒక 2 సంవత్సరాలు చూపెట్టింది, వెళ్ళిపోయింది. చాలా ఘోరం. ఆ రోగాల పరిస్థితులు వస్తే అసలు మీ అందరికంటే చెప్పనా, ఈమెకే చాలా బలహీనతలు ఉంటాయి. ఈమె బలహీనతలు ఎప్పటికీ ఏదో ఒక బలహీనత. ఈ జలుబు అయ్యేది, అంత ఇబ్బంది, తర్వాత బాడీ పెయిన్స్ బాగా. ఇప్పుడు చూస్తే మీ అందరికంటే ఆమె బాగుంటుంది, ఇప్పుడైనా బాగానే ఉంటుంది, ఆమెకి ఏ బాధ లేదు. స్తోత్రం. హల్లెలూయా. శరీరంలో ఉన్నప్పుడు బలహీనతలు వస్తాయి, రావని నేను అంటలే, కానీ దేవుడు అంత రోగాన్ని తీసేసి మామూలు విషయం కాదు. నాకు 4 సంవత్సరాలు అల్సర్ ఉండే. నువ్వు ఎంత నన్నే తిను, నీకు అరగదు, జీర్ణం కాదు. 4 సంవత్సరాల తర్వాత దేవుడు తీసేసి, మనకు 6 నెలలకే ఏదన్నా జరగకపోతే దేవుడు ఎక్కడున్నాడు, ప్రార్థన ఎందుకు, దేవుడు ఏం చేసిండు, అది ఏం చేసిండు అనే అపనమ్మకం మాటలు వస్తాయి. ఈరోజు వరకు దేవుడు ఏం చేసిండని మాత్రం నా నోట్లోకి వెళ్ళి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాకూడదు. ఎందుకు? నాకు దేవుడు ఏం చేయలేదా? ఆయన దోషాలన్నీ ఏం చేసిండు? క్షమించిండు, ఆయన రక్తంలో కడిగిండు. అంతకంటే గొప్ప ఉపకారం ఏం కావాలి? నాకు నా రోగాలని బాగు చేస్తున్నాడు. ఎన్ని లక్షలు పెడుతున్నాం హాస్పిటల్లో, ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి, ఎన్ని వేలు ఖర్చు అవుతున్నాయి. ఆయన బాగు చేస్తే ఇవన్నీ మిగిలినట్టు కాదా? అవునా కాదా? ఈయనకు చెంపగడ్డలు అయితే పెద్ద ఆయనకు ఎప్పుడు వస్తుందో తెలియదు. చెంపగడ్డలు అయితే ఆయన పడుకోడు, నొప్పి బాధ.
ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ కడుపు నొప్పి వచ్చేది, చల్ల చెమటలు వచ్చి స్కూల్లో పడిపోయాడు. వాళ్ళు ఫోన్ చేసి బాబు చల్ల చెమటలు వచ్చినాయి పడిపోయాడు, మీరు అర్జెంటుగా రావాలంటే అట్ట తీసుకొచ్చి మరి ఏమన్నా టెస్టులు చేపిస్తే ఏం రాపోయేది. సరే డాక్టర్ అన్నాడు కానీ నట్టలు గిట్ల బలిసినాయేమో అన్నాడు, కానీ ఆ నొప్పి మాత్రం కొన్ని రోజుల తరబడి, నేనేదో ఒకసారి వచ్చింది 2 సార్లు వచ్చింది చెప్తలేను, చాలా ఆయనకి చెంపగడ్డలు ప్లస్ కడుపుల నొప్పి మస్తు ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఎప్పటికొస్తే ఏం చేస్తాం? బాధేగా. కానీ దేవుని దయ వల్ల సంపూర్ణ స్వస్థత దేవుడు ఒకరోజు ఇచ్చాడు ఆయన కూడా. స్తోత్రం హల్లెలూయా. ఆయనకు ఒకసారి బైక్ యాక్సిడెంట్ అయ్యింది, ఇటున్న భాగం అంతా ఇటు వంకర అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడ దాకా బైకు లాక్కెళ్ళి చిన్నపిల్లగా ఉంటున్నాడు, మూతి వంకర అయింది, బ్లడ్ వస్తుంది మస్తు. నేనైతే చాలా భయపడ్డా, ఎందుకంటే చిన్న వయసులో ఏదైనా దెబ్బలు తగిలితే లోపల పగులుతాయి. అవి చిన్నప్పుడు అర్థం కాదు, పెద్దగా నాకు అర్థమయ్యేది. అసలు ఇట్లా మూతి వంకరపోతే చాలా అంటే చాలా భయపడ్డాం. కానీ ఏ చిన్న ఎముక కానీ చిన్న పన్ను కానీ ఇరిగిపోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు కొన్ని బలహీనతలకి ఏడ్తారు మీరు, మేము సంవత్సరాల తరబడి దేవుని కృప ద్వారా ఇప్పటి వరకు రాగలిగిన. బయటికి బాగానే ఉంటాం కానీ లోపల కూడా మాకు బోర్డు ఉంటాయి. కానీ దేవుడు స్వస్థపరుస్తా. మన సంకటాలన్నీ ఎవరు? ఆయన ఏం చేయాలి? కుదుర్చాలి. మన చిన్న పిల్లగాడు పసిగుడ్డు, ఈ తలకి ఏమైంది? రక్తపు గడ్డ అయింది ఇంత, మొత్తం సలిపి ఫుల్ ఫీవర్ వస్తుంది, బాగా వణికిపోతున్నాడు. ఈ గడ్డ వాపుకు రక్తపు గడ్డ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాత్రి 12 గంటలకు వెళ్ళాం. దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి కాదు, దాన్ని ఏం చేయాలి? కొంచెం అన్న రంధ్రం చేస్తే బయటకు వస్తాయి. మనం చేస్తే ఇబ్బంది అయిద్దేమో అని తీసుకెళ్తే ఆయన ఒకటే మాట అన్నాడు, బ్లడ్ ఆగకపోతే, చిన్నపిల్లోడు కదా, తల కదా, చనిపోయే ప్రమాదం ఉంటుంది, లేదా పెరాలసిస్ వస్తుంది అన్నాడు. వచ్చినా పర్వాలేదు, ఆయన చూసుకుంటే అలా చంపుకునే కంటే. ఆయన ఏం చేసిన, చిన్న గుండు పిండి తీసుకొని ఇలా అన్నాడు అంతే. ఇక్కడి నుంచి అంత దూరంలో పడ్డాడు బ్లడ్, చీము బ్లడ్ కలిపి అక్కడ పడింది. రాత్రి 12 గంటల రాత్రికి అదంతా తీసిండు, కొంచెం ఉండే. సరే పడుకుంటాడు, పంపిస్తే అప్పుడు చిన్నోడు పడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా నాయ అయితే కోకొల్లో ఈ బలహీనత లేదని చెప్పడానికి అసలే లేదు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు నాకు మైగ్రేన్ వస్తే మీకు ఎవరికి రాదు, అంత తలనొప్పి వస్తుంది. ఇప్పుడు కూడా ఉంటుంది. మైగ్రేన్ నొప్పి ఎంత వచ్చినా దేవుడే బాగు చేయాలి. ఇక స్తోత్రం చెప్తారు ఒకసారి. ఎన్ని బలహీనతలో, ఎన్ని సమస్యలో, ఎన్ని రోగాలు, కానీ దేవుడు నేటి వరకు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, ఆయన మా కుటుంబ వైద్యుడు. ఆమేన్. హల్లెలూయా. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, నా వ్యాధి బలహీన సమయాలలోన, నా వ్యాధి బలహీన సమయాలలోన నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు.
తెలుసు, గడ్డ గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఉప్పు కారం లేకుంటే ఎన్ని రోజులు పెట్టారు నాకు? కొంచెం గట్టిగా చెప్పాడు. ఉప్పు కారం పసుపు లేకుండా 3 నెలలు పెట్టింది వండి. తింటారా? 3 నెలలు నేను తిన్నా. ఎందుకు అంటే కొంచెం కారం ఒకవేళ దానికి తగిలినట్టయితే ఎగిరి గంతులు వేయాలి, అంత మంటకు వేస్తుంది. నువ్వు ఎన్ని చేసినా తగ్గదు. 3 నెలల్లో ఉప్పు కారం లేకుండా తిన్నా. చప్పిడి కూరలు అంటారు కదా, అట్లా పెట్టారు నాకు. 3 నెలలు టీ తాగలే. 3 నెలలు టీ తాగలే. టీ వేడి, మళ్ళీ అది పెరుగుతుందేమో అన్న భయం. ఎంత కష్టం. మీరు ఒక వారం రోజుల జ్వరాలకే ఏమో అవుతారు, కానీ నెలలుగా యాతన పడ్డ రోజులు ఉన్నాయి. ఎంత బాధ అంటే అది దేవుడికే తెలుసు. దేవుడు ఏదో రూపకంగానైనా మనల్ని ఏం చేస్తాడు? బ్రతికించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వది కూడా అదే. సమాధిలో నుండి ఆయన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. సమాధిలోకి మన ప్రాణం దిగిపోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. రోగం మనిషిని ఏం చేస్తే తెలుసా? మరణానికి దారితీస్తుంది. ఇప్పుడు అది నన్ను మరణానికే వచ్చిందా, బ్రతికించడానికి వచ్చిందా? మరణానికే. ఎన్నిసార్లు మన పని అయిపోయింది అనుకోలే. మనం రక్షించబడ్డ నాటి నుండి నేటి వరకు ఏం చేయాలి తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నతించి ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకుము అనే పదం మన జీవితంలో ఎప్పటికుండా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలా చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు, నాకు టైం సరిపోదు. 6 మంత్ ఎప్పుడు ఈయనైతే ఇంకా సీరియస్. 6 నెలలు ఉన్నాడా? కానీ దేవుడే అద్భుతంగా బాగు చేసి, ఎన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఇంతవరకు వచ్చినప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్. కానీ మందిరం దగ్గరికి ఎప్పుడైతే వచ్చాము, ఏ అనారోగ్యం మమ్మల్ని ఏమీ చేయలేదు. మాకున్న ఆరోగ్యాలు నిజంగా దేవుని సంతోషపడుతున్నాయి. కానీ ఒక్కొక్కసారి కనుక గత కాలంలో దేవుడు మమ్మల్ని ఎట్లా తప్పించాడో గుర్తుకొస్తే ఒక రోజంతా అన్నం తినబుద్ధి కాదు. వీడికి వచ్చిన పరిస్థితులు, మాకెదురైన పరిస్థితులు, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి పరిస్థితులు, ఏంటి బాధలు అనిపిస్తాయి. అయినా దేవుడు సమాధిలోకి మాత్రం పోనీయడు. అందరూ గట్టిగా చెప్పాలి సంతోషంగా. మన ప్రాణాన్ని ఎక్కడికి పోనీయడు? మీకు ఒక విషయం చెప్తా. యోబుకు అన్నీ పోయినాయా, ఉన్నాయా? ఏం పోయినాయి చెప్పండి. అన్నీ అంటే గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, మనకు తెలిసిన పశువులు, గాడిదలు, పిల్లలది కూడా చనిపోయారు. ఆస్తి అంతా పోయిందని తెలుసు మనకు. ఇప్పుడు దేవుని నమ్ముకుంటే పోయినాయా, ఉన్నాయా? చెప్పండి అమ్మా. పోయినాయా, ఉన్నాయా అంటున్నా. పోయినాక దేవుడు ఎందుకు మరి? అవునా కాదా బ్రదర్? ఏదైనా దేవుడు ఇస్తుంటే సంతోషం అనిపితే సాక్షిగా ఉంటాం. అన్ని పోయినాక దేవుడు ఎందుకు? అప్పుడు దేవుడు అవసరమా? అసలు దేవుడు ఉంటే ఇవన్నీ పోవచ్చా? మన మెదడు దేవుని మెదడు కంటే ఒక్కొక్కసారి పెద్దగా ఆలోచిస్తే ఏమని? దేవుడైతే ఎందుకు పోతున్నాయి, ఎందుకు కీడులు, ఎందుకు నష్టాలు అంటాం. దేవుడుంటే మేలు రావాలి, కానీ కీడులు వస్తున్నాయి ఏంటి, నష్టాలు వస్తున్నాయి ఏంటి, ఏంది బాధలు? దేవిని నమ్ముకుంటే సంతోషాలే ఉండాలిగా.
మరి ఈ కీడులన్నీ నష్టాలన్నీ వస్తున్నాయి. మరి యోబు ఏమనాలి? వాళ్ళ భార్య 2-3 మాట్లాడినది, ఈయన 4 మాట్లాడనుండే. ఎవరిని? భార్యనా? దేవుణ్ణి. ఇప్పుడు అందరు ఎవరిని అంటున్నారు? ఎవరిని అంటున్నారు? అలా భార్య ఏమన్నది? అన్ని పోయినా పర్లేనా అయినా స్తోత్రం 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 అంటే, ఈడు చచ్చినా ఈడు మారాడురా బాబు, నువ్వు సావనాన సావు, దేవునైనా దూషించాను అంటే ఆమెకు ఆ కీడులు నష్టాలు ఏమనిపించినాయి అంటే దేవుని మిన్నే విరక్తి వచ్చేసింది ఆమె. మరి ఈయనకి ఎందుకు రాలేదు? మనకు వస్తుందా? మరి మనమైతే మామూలు కాదు, చిన్నగా ఏమైనా జరిగితే ప్రార్థన లేదు, ఏం లేదు, పాస్టర్ లేదు, దేవుడు లేదు, గుడి లేదు, బాగా కోపాలు వస్తున్నాయి దేవుని మీద అయితే భక్తి మనకు. మరి యోబుకి ఎందుకు రాలే? ఆయన పాత నిబంధన, ఆయనకి ఏసు రక్తంలో గడగబడాలి, ఆయనకు అభిషేకం లేదు ఆ కాలంలో. మనకే ఉన్నాయి, ఏసు రక్తం చేత గడగబడ్డాం, అభిషేకం పొందుకున్నాం, సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, వారం వాక్యం వింటాం. ఆయన మాత్రం చూడు అన్నీ పోయినా మరి ఆయన ఏమనాలి? పోనీ 3000 గొర్రెలున్నాయి ఎవరికన్నా? 10 గొర్రెలే లేవు మనకు. ఆ 10కి 10 చచ్చిపోతే ఆదివారం ఆరానికి వస్తాను, వస్తారా? ఒక్కడి రోగం వచ్చి ఇట్లా పడింది అనుకో, అయ్యో నా గొర్రె భయ అన్న బాధ ఉంటుంది. మనం 500 జతలే ఎద్దులు, ఒక్కటి చచ్చిపోయిన వస్తామా? రాము. అందులో పిల్లగానికి గట్టిగా జ్వరమే వచ్చింది అనుకో, ఈరోజు ఎందుకు రాలే? ఈరోజు అయ్యా శాత కాలేదయ్యా, పిల్లలకు జ్వరాలయ్యా. అక్కడ 10 మంది చచ్చిపోయారు. ఎక్కడ? ఎవరింట్లో? మరి చెప్పరు ఎందుకు? మన దూర బంధువు చచ్చిపోయింది అనుకో. ఏ బంధువు? మా అత్తోళ్ళ, ఆడిబిడ్డోళ్ళ, చెల్లోళ్ళ, ఇంకా చెల్లోళ్ళ, మరిదోళ్ళ నాయన చచ్చిపోయాడు. దానికి ఎప్పుడు పోవాలి మనం? ఆరాధన ఎగ్గొట్టి పరిగెత్తుకొని పోవాలి. పోనీ ఆయన తెలుసా నీకు? తెలియదు. మరి అంత దూర బంధువుకే అంత పని కట్టుకొని చర్చి మానేసి వెళ్తే తన కడుపున పుట్టిన 10 మంది పిల్లలు చనిపోయి తన కళ్ళ ముందు ఉంటే ఎలా స్తుతించగలుగుతాడు? మీరు చెప్పాలి. యెహోవా ఇచ్చెను, ఆయన నామానికి ఏంటిది? స్తుతి, స్తోత్రం. స్తోత్రం. అయ్యో యోబు స్తోత్రాలు ఎట్లుంటాయి తెలుసా నీకు? 10 మంది పిల్లలు చనిపోయినారు ప్రభా, నీకే స్తోత్రం స్తోత్రం. ఏమనిపిస్తుంది మీకు? కొడుకు పిల్లలు చచ్చిపోయిన దుఃఖం లేదు వాడికి, ఏడిపే లేదు అంటారా? 7,000 గొర్రెలు పోయినాయి నాయన, నీకు స్తోత్రం స్తోత్రం. అలాంటి స్తోత్రాలు చెప్తాను, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మనకెక్కడిది? లాస్ట్కు ప్రాణం కూడా పోతుంది. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు బాధగల గురుపులు మామూలు అవి పొక్కుల్లాగా వచ్చి బాధ పెడతాడ. బాగా చేతులతోని దురదకు చేతులతో అనుకున్నా సరిపోదని చిల్లు పెంక, అంటే పగిలిన కుండ ఉంటుంది కదా పెంక, అది తీసుకొని గోక్కునేవాడు. బాధ. లాస్ట్కి అనుకున్నాడు, ఒకవేళ ఇలాగూ చనిపోయినా పర్లేదు కానీ నా దేవుని చూస్తానను. ఈ విషయాలు మనకు తెలిసిన నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చెప్పాడు సైతాన్తో, ఒరే సైతానుగా, నువ్వు ఏ ఇంట్లో పోయినా కీడులు చేస్తావురా, నష్టం చేస్తావు. వాడి కోపం అంతా యోబు కుటుంబమే జీవించుకో. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రాణాన్ని మాత్రం నువ్వేం చేయొద్దు, ముట్టుకోవద్దు. దేన్ని ముట్టుకోవద్దు? మన ప్రాణం మీద వాడికి ఏమి ఇయ్యడు దేవుడు? మన ఆస్తి తీసేస్తాడు, ఆర్థికంగా దెబ్బ కొడతాడు, ఆరోగ్యంగా దెబ్బ కొడతాడు, అన్ని రకాల దెబ్బ కొడతాడు. ఎందుకంటే అందులో నిలబడతామా నిలబడమా, విశ్వాసంలో ఉంటామా ఊడిపోతామా అనేది
ప్రశ్న. కానీ ఎన్నన్నా కోల్పోని ఎన్నన్నా నష్టాలు, కానీ మన ప్రాణం మాత్రం వాడు ముట్టుకోవడానికి లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, సంతోషంగా చెప్పాలి. అలా నిలబడ్డాడు కనుక మరలా సాతానికి సిగ్గొచ్చేటట్టుగా దేవుడు 200 ఇచ్చాడు. ఇప్పుడు మనం పోతున్నాయని బాధపడదు. మన ప్రాణం దేవుని చేతుల్లో. మన ప్రాణాన్ని సమాధిలో నుండి ఏం చేస్తాడు? విమోచిస్తాడు. చావుకు దేవుడు మనల్ని అప్పగించాడు. అందుకే ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారాల్లో ఒక ఉపకారం ఏంటి? మనల్ని దేవుడు ఇంకను బ్రతికిస్తున్నాడు, ఇంకా బ్రతికిస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అది ఎప్పుడు మర్చిపోవద్దు. మన ప్రాణంతో చెప్పాలి. ఏమని? నా ప్రాణమా, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఆయన ఏం చేశాడు? విమోచించాడు. దాన్ని నువ్వేం చేయొద్దు. కూర్చోండి, మర్చిపోవద్దు. మరిచినవా సావు బతుకులకు పోయినా దేవుడు బాగు చేయడు. ఒకసారి కృతజ్ఞత లేకపోతే దేవుడు వాళ్ళని తీసేస్తాడు. సంఘంలోకి వెళ్ళి ఆయన తీసేస్తాడు. ఎక్కడ మనకేముండాలి? ఎక్కువ ఎవరి ఏడల? దేవుని ఏడల కృతజ్ఞత ఉండాలి. ఈ రోజులలో ప్రజలకు దేవుడు అన్నిస్తే చివరికి ఏముండలేదు? కృతజ్ఞత ఉండట్లేదు. నాకు కాదు, నాకుండేరు. దేవుని ఏడల మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి బ్రతకాలి. నాకు ఇదే అనిపిస్తుంది. నేను ప్రభు నమ్ముకోకపోతే ఎప్పుడో నా సమాధి మీద గడ్డి మొలుసు. ఆ సమాధిలోకి దిగిపోకుండా ఆయన ఎన్నిసార్లు విమోచిస్తున్నాడు. దీనికంటే గొప్ప మేలు ఉన్నాయండి? నాకు అర్థం కాదు. ఏ డాక్టర్ నీ దోషాలు తీసేస్తాడు? రోగాన్ని తీసేస్తాడు కదా, దోషం తీసేస్తాడా? పాపాలు తీసేస్తారా? కడుగుతారా? పరిశుద్ధపరుస్తారా? నీకు ఎన్ని రోగాలు దేవుడు బాగు చేస్తాడు. కొన్ని అయితే గొప్ప గొప్ప సాక్ష్యాలు. దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తున్నాడు. మన సేవలో కూడా ఎన్ని అద్భుతాలు. మరి అద్భుతాలు జరుగుతున్నాయి, మేలు జరుగుతున్నాయి. మా సిస్టర్స్ అడిగలు కదా, సమాధానం చెప్తున్నాడు. ఏంది పాస్టయ్య అందరూ మంచి బాగా అవుతున్నారు పోతున్నారంటే వాళ్ళకి ఏం లేదు? దేవుని ఎడల ఏం లేదు? కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వాళ్ళు ఎప్పుడైనా కూలిపోతారు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు 10 రూపాయలు నాకు సాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్పి నువ్వు ఇచ్చిన వాడిని నేను చెప్పకపోతే ఇంకొకసారి ఇస్తావా? మరి దేవుడు. అందుకనే మనం ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దు. అసలు గుర్తు చేసుకుంటే ఎంత పశ్చాత్తాపడతాం. చాలామంది మర్చిపోతున్నాం. కానీ నీవు నేనేం చేయొద్దు. టైం దొరికితే ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పలానా సమయంలో నేను సాక్షి రూపకంగా చెప్పేది ఎందుకంటే మాకు ఇంకా గుర్తున్నాయని చెప్పడానికి. మేము మర్చిపోలేదు, మర్చిపోను కూడా. దేవుడు అలా తీసుకొచ్చి పెడతాడు. చివరిగా కరుణ కటాక్షములు దేవుడు మనకి ఎలా ఉంచాడు? కిరీటంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరుణ అంటే కృప, కటాక్షం అంటే వాత్సల్యం. ఇవి మనకు దేవుడు ఎలా పెడుతున్నాడు? రోజు 4 గంటలకు వస్తే ఏ కిరీటం వస్తుంది? స్తోత్ర ప్రార్థనకు వచ్చేటోళ్ళకు ఈ కిరీటం దొరుకుతుంది. ఏ కిరీటం? మీరు ఎవరికి మాటలే వస్తలేవు, బంద్ చేస్తానులేండి. 4 గంటలకు లేచే వాళ్ళకి ఏ కిరీటం దొరుకుతుంది? కరుణ కటాక్షం అనే కిరీటాన్ని దేవుడు మనకేం చేస్తాడు? రోజంతా దేవుని కృప మనల్ని కాపాడుతుంది. చేతుల పైకి చెప్తారా? ఇంకొకసారి చెప్పండి. వాత్సల్యత అంటే తెలుసా మీకు? ఇప్పుడు చిన్నపిల్లగాన్ని తల్లి కొడుతుంది, ఏడుస్తాడు. వెంటనే ఏడవగానే మళ్ళీ ఏం చేస్తుంది? దగ్గర తీసుకుంటాడు. దాన్ని వాత్సల్యత అంటారు. దేవుని యొక్క వాత్సల్యత ఎలా ఉంటుందో తెలుసా?
రాత్రి 12 గంటల దాకా పనిచేసి అప్పటికి ఎలా ఉంటుంది బాడీ? ఎలా ఉంటుంది? ఏదోటి చెప్పండి. అలసిపోదా? అమ్మో ఇక గుట్టలేం, మన వల్ల కాదు, ఇక పని చేయలేం అనిపిస్తా అనిపించదా? అమ్మో రేపు పొద్దున లేస్తామో అనే మాట మీకు గుర్తున్నదా? మరి మార్నింగ్ లేవగానే మరి రాత్రిలాగా ఉండాలిగా నువ్వు. మరి రాత్రిలాగా ఉండి ఇప్పుడు ఉదయకాలం పని చేస్తావా? మరి రాత్రి అంతా అలసట ఎక్కడ పోయింది? మరలా నూతన బలం, నూతన ఉత్సాహం, దీన్నే వాత్సల్యత అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కరుణా కటాక్షాలు అనేటివి దేవుడు మనకి ఎలా పెడుతున్నాడు? రోజు 4 గంటలకు కిరీటం పెట్టి పంపిస్తున్నాడు. బాంబేలో మమ్మల్ని ఉంచిన రూమ్లో నీళ్ళు రావట్లేదు. కూటం టైం అయితే స్తోత్ర ప్రార్థనకు లేవాలి అని చెప్తున్నా. లేపిన నేనున్నా, స్తోత్రాలు చెప్పుకుంటూ కూర్చున్నా. దేవుని దయ వల్ల నాకు సరిపోయే నీళ్ళే దొరికినాయి. మీరు స్నానం చేసుకుని వెళ్ళిపోయి మేము వెనక వస్తాం. ఎవరిని అడిగిన ఒక ఆమె దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగితే చికిత్సలు ఆయన అడిగిండు, 2 బకెట్లు ఇవ్వండి వీళ్ళకు ప్రార్థన. మంచి నీళ్ళు అవి మేము పట్టుకొని మీకు ఇస్తామా అన్నది. అంటే భాషరాని దేశానికి వచ్చి ఏం బాధలు ప్రభా, అందుకేనయ్యా స్తోత్రాలు చెప్పాలని చెప్పిందని నేను. ఎంత కోపంగా అన్నదంటే కొట్టగల. నేనన్నా ప్రార్థన పేర్చినాక నల్లొస్తుంది 3 గంటలకు, అప్పుడు చేసుకుందాం తీ అన్న. వాళ్ళు బాధపడ్డారు. లాస్ట్కు దేవా స్తోత్రం చెప్పండి, ఏం చేస్తాం? స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, ఈ కష్టకాలంలో నువ్వు తప్ప మాకు ఎవరున్నారు అనగానే ఆమె 2 బకెట్లు అయితే ఇస్తాను. మాకు కావాల్సింది ఇంత 2. అక్కడ స్తోత్రాలు పనిచేస్తే ఎక్కడైనా దేవుని దయ వల్ల నీటి కొరత దేవుడు తీసేసి. స్తోత్రం, హల్లెలూయా. కిరీటాలు కావాలన్నా వద్దా? ఆ కిరీటాలు కొంతమంది మ్యూట్లో పెడితే పడుకున్నారు తెలియదు. నాకు ఒక్కటి మాత్రం నమ్మతో స్తోత్ర ప్రార్థనకి ఏమని తెలుసా? స్తోత్రం 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 అంటే సుక్కలు వచ్చిపోతా అంటే ఇట్లా. ఇది ఒక్కటి తెలుసు నాకు. ఒకవేళ అక్కడి నుంచి వాయిస్ రాలేదనుకో, ఇక్కడ సుక్కలన్నీ ఏమైతే గుండె కొట్టుకుంటా అంటే హాస్పిటల్లో అది ఇలా 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 వస్తా అంటే ఆ గుండె ఆగింది అనుకో, ఇవన్నీ ఒకేసారి ఇలా అయిపోతాయి. మన స్తోత్ర ప్రార్థన కూడా ఇలా. నాకు అనిపిస్తుంది వీళ్ళు పడుకున్నారా స్తోత్రాలు చెప్పి. అప్పుడప్పుడు నాకే డౌట్ వచ్చి అందరు స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత అదృష్టం. సెల్లు పక్క పెట్టుకొని అయినా పడుకోవచ్చు, ఎవరు అడగరు. ఎందుకు? మ్యూట్లునే. నేను చూడకపోవచ్చు కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తా. స్తోత్రం చెప్పరు. ఈ మంచిగా పిల్లో లెక్క పక్కన పెట్టుకొని స్తోత్రం 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 స్తోత్రం. నాకు అనిపిస్తుంది దేవుడు అప్పుడే వచ్చి చెంపమించి ఈచ్ ఒకటి సర్వన ఉండే. అప్పుడేమైంది? అటు ఇటు చూస్తే ఎవరు ఉండరు. ఈ కిరీటం పొందుకునేదాకా ఉదయకాలం లేవకూడదు. ప్రార్థనలకి నిద్రలకి వెళ్ళి కాదు. నిద్రో బంగారం అని పెట్టుకోవద్దు. ఇప్పుడు నాతో వచ్చే బ్రదర్స్కి తెలియదు స్తోత్ర ప్రార్థన, కానీ లేవాలి. ఏం చేయాలి? కరుణ కటాక్షం అనే కిరీటం పట్టుకొని వస్తాడేసయ్య. నువ్వు పడుకొని ఉంటే ఈ పడుకున్న వాళ్ళు కిరీటాలు పెడతారా? నిద్రపోయేటానికి ఎవడన్నా కిరీటం పెడతాడా? మరి ఎవరికి పెడతారు? మెలకువగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కిరీటం పెట్టేది. ఇప్పుడు ఎన్ని కిరీటాలు వస్తున్నాయో ఎంతమంది పోగొట్టుకుంటున్నారు. ఎంత చెప్పినా స్తోత్ర ప్రార్థన అంటే ఈడున్న ఈ చెవికి
తర్వాత ఈ చెవి నుంచి తీసేస్తారు. మరి 4 గంటల ప్రార్థన 4 అవుతుందా? ఇప్పుడే 4 కావాలా అనే టైం? ఈ అమ్మ ఇప్పుడిప్పుడే పడుకున్నా, 4 అవుతుంది ఇప్పుడే, చే అది మోగుతుంది. అందులో లేకపోతే ఆ పాస్టర్కి అంతనో ఇబ్బంది, లేస్తేనేమో నిద్ర వస్తూ ఉంటుంది. కొంతమంది దేవుని దయ వల్ల స్తోత్రం తీసేనా, తీసేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాంటి స్తోత్రాలు వస్తాయి? తాగుబోతాను చూసి లేపడానికి మీరు ఎట్టపోతాడు, తాగి ఊతా అంటాడు. మనలు కూడా